లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మిత్రమా, ఒకసారి ఊహించండి, ప్రపంచంలోని జ్ఞానమంతా ఒక్కసారిగా మాయమైపోతే, వేదాలు అదృశ్యమైతే సృష్టి ఎలా కొనసాగుతుంది? పురాణాలు చెబుతున్నాయి, ఒక అసురుడు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచేశాడని. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిన్న చేపగా అవతరించాడు. అదే మత్స్యావతారం. ఈరోజు వీడియోలో ఈ పురాణ గాథ గురించి వివరంగా తెలుసుకుందాం. మిత్రమా, యుగాది సృష్టి రహస్యం గురించి బ్రహ్మదేవుడు ఈ రోజునే కాలాన్ని సృష్టించాడని ఎందుకు చెబుతారో మనం ఉగాది మొదటి భాగం వీడియోలో తెలుసుకున్నాము కదా. ఇక ఇప్పుడు మత్స్యావతారం ఈ కథనం గురించి తెలుసుకుందాం. మత్స్య పురాణం భాగవతం ప్రకారం వేద పునరుద్ధరణ అంటే మత్స్యావతారంలో విష్ణువు వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చిన రోజుగా ఈ ఉగాదిని పేర్కొంటారు. సృష్టి ప్రక్రియ సజావుగా సాగాలంటే వేదాలు అత్యవసరం. వేదాలు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, అవి సృష్టికి అవసరమైన విజ్ఞాన తరంగాలు. ఒక కల్పం ముగిసి బ్రహ్మదేవుడు నిద్రావస్థలోకి వెళ్లే సమయంలో లేదా ఆవులించే సమయంలో ఆయన ముఖము నుండి 4 వేదాలు బయటికి వచ్చాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆ సమయంలో సోమకాసురుడు అనే అసురుడు, ఇతడిని కొన్ని పురాణాలలో హయగ్రీవుడు లేదా శంఖాసురుడు అని పిలుస్తారు. అతడు ఆ వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. జ్ఞానం లేనిదే సృష్టి సాధ్యం కాదు కాబట్టి సృష్టి స్తంభించిపోయింది. వేదాల అపహరణ అనేది కేవలం ఒక కథ కాదు, అది వేదాలు అంటే జ్ఞానాన్ని, అసుర శక్తి అంటే అజ్ఞానం కప్పివేసే ప్రక్రియకు సంకేతం. సోమకాసురుడు వేదాలను అపహరించినప్పుడు లోకం చీకటిలో మునిగిపోయింది. విష్ణుమూర్తి ఒక చిన్న చేప రూపంలో సత్యవ్రతుడు వైవస్వతం మనువు అనే రాజుకు దర్శనమిచ్చాడు. ఆ చేప క్రమంగా పెరిగి సముద్రమంత పరిమాణానికి చేరుకోవడం, మునువుకు రాబోయే ప్రళయం గురించి హెచ్చరించడం వంటి ఘట్టాలు మత్స్యావతారంలో ప్రధానమైనవి. ప్రళయ జలాలలో మునిగిపోయిన వేదాలను వెతకడానికి విష్ణుమూర్తి సముద్రపు ఆగాధాల్లోకి వెళ్ళాడు. అక్కడ సోమకాసురుడితో ఘోర యుద్ధం జరిగింది. అసురవధ అనంతరం ఆయన తన నోటి ద్వారా లేదా తన దివ్య హస్తాల ద్వారా వేదాలను గ్రహించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఈ మహత్తర కార్యం జరిగిన పవిత్రమైన రోజునే ఉగాదిగా చెబుతారు. అందుకే విష్ణు సహస్రనామాలలో భగవంతుడిని యుగాది కృత్య అని పిలుస్తారు. అంటే యుగాలను సృష్టించేవాడు అని అర్థం. ఉగాది రోజున దేవుడిని ఆరాధించడం వల్ల కొత్త సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కానీ మిత్రమా, ఉగాది రోజున ఒక చిన్న వంటకం మనకు చాలా గొప్ప తత్వాన్ని నేర్పుతోంది. అదే ఉగాది పచ్చడి. అందులో 6 రుచులు ఎందుకు ఉంటాయి? ఆ రుచుల వెనుక దాగి ఉన్న జీవన రహస్యమేమిటి? మన జీవితాన్ని మార్చే ఆ సందేశాన్ని గురించి ఉగాది 3వ భాగంలో తెలుసుకుందాం. మిత్రమా, మరిన్ని భక్తి ఆధ్యాత్మిక కథనాల కోసం లక్ష్మణ్ మన ఊరి కథల ఛానల్ను చూస్తూ ఉండండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు.